నోటిఫికేషన్ కి ముందే ఏపీ రాజకీయం హీటెక్కింది. అన్నదమ్ముల సవాళ్లతో బెజవాడ బగ్గుమంది. కేసినేని బ్రదర్స్ మధ్య ఇంతకీ ఏం జరిగింది? అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవకి కారణమేంటి? రండి అడిగేద్దాం మన 5 ఎడిటర్స్లో కేసినేని చిన్ని గారిని. వెల్కమ్ టు 5 ఎడిటర్స్. ఇవాల్టి గెస్ట్ కేసినేని చిన్ని గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అలాగే కేసినేని చిన్ని గారిని క్వశ్చన్ అడగడానికి మన 5 ఎడిటర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్యామ్ సుందర్ గారు, అలాగే ఇలియాస్ గారు, సురేష్ గారు, కృష్ణంరాజు గారు, చలపతిరావు గారు. వెల్కమ్ టు ద షో సార్. కేసినేని చిన్ని గారు, ఒక ఎంపీ స్థానం కోసం మీ బ్రదర్ని వెన్నుపోటు పొడిచారంటే ఏమంటారు? నేను ఇవాళకి కూడా నేను ఎంపీ అభ్యర్థి అని నేను చెప్పట్లా. నాకు ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే ముందు కోరిక. ఆ ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారు కనుక ఎంపీ పదవి ఇచ్చినా, ఎంపీ పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం అయితే గట్టిగా కృషి చేస్తానని చెప్తాను. నేను ఎవరికి వెన్నుబడి పడలేదని కంఠాపదంగా చెప్తాను. 2019 వరకు మీ బ్రదర్ వెనకాల ఉండి రాజకీయం చేసిన మీరు ఈరోజు ముందుగా అంటే రాజకీయం కోసమే ఆయన హెల్ప్ చేయడం మానేశారా? మేము 2019 తర్వాత నేను ఏ రోజు కూడా విజయవాడ నగరంలో 14 నుంచి కూడా నేను కనపడలేదు. మళ్ళీ మధ్యలో విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా అమ్మాయి శ్వేత నుంచి ఉందని ఆ రోజు వచ్చి మళ్ళీ విజయవాడ నగరంలో ఆవిడికి సపోర్ట్గా తిరిగాను. కానీ ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ రోజు లేను. ఇవాళ 2019 నుంచి కొంత వైఖరి మారింది వారిలో. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓడిపోయిన సమయంలో, ఆయనతో అండగా ఉండాల్సిన సమయంలో, తోడుగా ఉండాల్సిన సమయంలో వారిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. దాని గురించి కూడా నేను చెప్పట్లేదు. కానీ 2019 కరోనా తర్వాత రాష్ట్ర పరిస్థితులు చాలా ఇబ్బంది పరిస్థితులు మారిపోయినాయి. రాష్ట్రం ప్రభుత్వం వైజ్ అవనివ్వండి, లేకపోతే కరోనా అవనివ్వండి, పరిస్థితులు మారిపోయినాయి. అప్పుడు మా నాయకుడు ఒక పిలిపిచ్చారు. నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాలు వచ్చినాయి. రాష్ట్రంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఘనంగా ఈ సంవత్సరం మొత్తం సేవా కార్యక్రమాలు చేయమన్నారు. దాంట్లో భాగంగానే నేను ఎక్కడైనా కూడా మీరు చూడండి, పార్టీ కార్యక్రమాలు కాదు, సేవా కార్యక్రమాల్లో పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని దగ్గరుండి నడిపించా. పార్టీ కార్యక్రమాల్లో ఏ రోజు నేను రాలేదు. ఎందుకంటే నేను పార్టీలో డైరెక్ట్గా ఏ పోస్టు ఇవాళకి కూడా నాకు ఏ పదవి పార్టీలో లేదు. అటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల చెంతకు చేరువై పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం అని పదే ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాను. మీ అన్నదమ్ముల మధ్య వివాదం అనేది వ్యక్తిగతమా, ఆర్థికమా, రాజకీయమా? సార్, మాకు వ్యాపార విభేదాలు ఎప్పుడో 1998 నుంచి మాకు వ్యాపార విభేదాలు ఉన్నాయి. మా తాతగారు స్థాపించిన ట్రావెల్స్ అంటే ఎప్పటి నుంచో మాకు ఓల్డెస్ట్ ట్రావెల్స్ ఇండియాలోనే మాది ఓల్డెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషను. ఆ ఆర్గనైజేషన్లో విభేదాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, కుటుంబం బాగుండాలి, కుటుంబంలో సమస్యలు రాకూడదని చెప్పి అటువంటి వ్యాపారాన్ని కూడా ఆయనకు వదిలేసి నేను బయటకు వచ్చాను. కానీ పదే అదే సమస్యలు రావటం వల్ల ఏదైతే కుటుంబ సమస్య రాకూడదన్నానో అనుకున్నానో అదే కుటుంబ సమస్య పద్దాకా రిపీట్ అవటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మా ఇద్దరి మధ్యలో ఉన్నాయని నేను గత 1999 నుంచి అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ప్రతిసారి ఉంటానే ఉన్నాయి. అవి ఓన్లీ వ్యాపార వ్యక్తిగత విభేదాలు, రాజకీయ విభేదాలు ఏ రోజు. ఎందుకంటే మీరు చూస్తే 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళారు. ఆ సమయంలో కూడా నేను పార్టీ మారకపోయినా వ్యక్తిగతంగా ఆయనకి సపోర్ట్ చేశాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము మాట్లాడుకోకపోయినా 2013-14లో చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్ ఇస్తే మా కుటుంబానికి మాకు అత్యంత ఇష్టమైన నాయకుడు ఒక ఎంపీ సీట్ ఇచ్చారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదని వచ్చి అందరం కలిసికట్టుగా ఉండి ఆయన గెలిపించుకునే దాంట్లో నేను చాలా ముఖ్య పాత్ర పోషించాను. 19 అధికారం కోల్పోయినాక, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నాక, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నాకే మళ్ళీ విజయవాడ నగరంలో నా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను. టీడీపీ టికెట్ మీకు వచ్చిందనే నమ్మకం ఉందా, లేకపోతే అలయన్స్లో బీజేపీకి ఏమైనా పోద్దనే భావన ఉందా? పొత్తులు తేలినాకే ఇక్కడ సీట్ ఎవరనేది తేలుతుంది. ఎవరికిచ్చినా మా అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికిచ్చినా, అంతేకాకుండా పొత్తుల్లో ఎవరికైనా వెళ్ళవలసి వచ్చినా కూడా నేను సిద్ధంగా ఉన్నా. కానీ నేను అనుకునేది ఒకటే, ఎందుకంటే ఇది రాజధాని ప్రాంతం, అందులో విజయవాడ నగరం అనేది చాలా ముఖ్యమైన నగరం. ఎందుకంటే పొలిటికల్గా కానీ అన్నిటి కానీ వైబ్రేషన్ ఉన్న నగరం. ఇటువంటి చోట తెలుగుదేశం నుంచి ఉంటుందనే మేము అందరం ఆశాభావం.
కాదు పొత్తు ధర్మం పాటించాల్సి వస్తే ఎటువంటి త్యాగాలకైనా మా నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఈ సీటుని సుజనా చౌదరికి ఇవ్వాల్సి వస్తే మీరు రెడీగా ఉన్నారు త్యాగం చేయడానికి? తప్పకుండా మా నాయకులు, నేనే కాదు చాలామంది నాయకులు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అటువంటి పరిస్థితులు రావని మా నాయకుల ఆశాభావం. ఇప్పుడు చంద్రబాబు బెయిల్ విషయంలో ఢిల్లీలో నాని బెయిల్ రాకోకుండా కోవర్ట్గా వ్యవహరించాడని చెప్పేసి మీరు అన్నారు. ఆ రోజు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పారు? ఏమంటే ఆ రోజు మాకు ఆయన గౌరవ ఎంపీ, ఆయన ఎటువంటి పనులు చేసినా మేము గౌరవించుకోవాల్సిన వ్యక్తి. ఇవాళ ఆ రోజు ఆయన మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఉండి తప్పు చేసినా కూడా అంటే కాదు, మీరు ఆ రోజు మా పార్టీ ఇంటర్నల్ విషయాలు డిస్కస్ చేసుకున్నాం. ఆ రోజు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి పూజలు చేసాం, చంద్రబాబు నాయుడు గారి గురించి కాశీలో పూజలు చేసాం, ప్రయాగలో పూజలు చేసాం. ఇట్లా చెప్పి ఆయన పూజలు ఆయనకి మీరు చూస్తే అక్షంతలు తాళ్ళు కూడా కట్టిన పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తి నేను మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలి, ఇటువంటి ముఖ్యమంత్రి లేడు, ఇంత గొప్ప వ్యక్తి లేడు, ఇంత ఆదర్శమైన వ్యక్తి లేడు అని మాట్లాడిన నాని గారు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడేది ఏంటో మీరు అర్థం చేసుకోండి. నిజంగా నేను ఎందుకు అంటున్నానంటే కోవర్ట్ మీరు అర్థం చేసుకోండి. 2019 మేము మా పార్టీ ఇంటర్నల్ విషయం మేము డిస్కస్ చేసాం దాన్ని. మేము బయటకి మా పార్టీ అంతర్గత విషయాలు ప్రెస్కు తీసుకొచ్చి పార్టీని అల్లరి చేసే ఉద్దేశం మా నాయకులకి, కార్యకర్తలకి, ఎవరైతే కోవర్ట్లు ఉన్నారో వాళ్ళకే ఉంటుంది. అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం మీరు హైకమాండ్ కి చెప్పారా? అందరికీ, హైకమాండ్తో సహా అందరికీ తెలుసు. మా నాయకుడు అతి మంచి నాయకుడు. మీరు తెలిస్తే ఎవరిని నొప్పించే వ్యక్తి కాదు. మారతారు అని మా అధిష్టానం పదే చూసింది. మీరు చూస్తే చాలా సంఘటనలు మా నాయకుల్ని పక్కన పెట్టి కూడా వారిని గౌరవించి వారు ఎప్పుడైనా మారాలి అనే దృష్టిలోనే మా నాయకుడు చూశారు కాబట్టి ఆయనకు అంత ఛాన్స్ వచ్చింది. 2 సార్లు ఎంపీగా చేసి ఆయన ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కన్సిడరబుల్ క్రౌడ్ సంపాదించారు, పెద్ద ఫాలోయింగ్ ఉంది. దాన్ని మీరు పగలగొట్టి మీ పక్కకి తిప్పుకోగలరు అనుకుంటున్నారా? ఒక్క విషయం అండి, మీరు చిన్న జడ్పీ చైర్మన్కి పార్టీ మారితేనే ఎంతో కొంత హడావిడి సృష్టించి ఎంతోమంది పార్టీ మారేవాళ్ళు. మీరు చూస్తే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో విష్ణు గారికి సీట్ ఇవ్వలేదనే సమయానికి ఎంతోమంది కార్పొరేటర్లు నిరసన కార్యక్రమాలు చేశారు. ఆయన వెంట ముగ్గురు, అది కూడా పెయిడ్. ఎలాంటి పదవి లేకపోయినా అభిమానించే చంద్రబాబుని మీద ఆ విధంగా కోవర్ట్గా వ్యవహరిస్తుంటే మీరు అంతర్గతంగా ఏ రోజైనా నాన్నగారితో మీ బ్రదర్తో ఇది ఎప్పుడైనా కూర్చోబెట్టి ఇంత పద్ధతి కాదు అని ఏదైనా చెప్పారా? సార్, నేను మళ్ళీ 14 ఎలక్షన్స్ తర్వాత బయటకు వచ్చే సమయానికి నాకు బాధ కలిగిన విషయం అదే. చంద్రబాబు నాయుడు గారిని రోజు ఆఫీస్లో రకరకాలుగా విమర్శలు చేస్తుంటే ఆ విమర్శలు వద్దన్నందుకే మళ్ళీ మేము కూడా విడిపోయాం. నీది రాంగ్ అయింది, సరే నేను ఇట్లా ఇంకోసారి రారా అని మాట్లాడవచ్చు. ఇట్లా చాలాసార్లు జరిగింది. ఒక సమయం దాటినాక శృతి మించిపోతున్నాయి కొన్ని విషయాలు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ప్రెస్లో కూడా ఇంతవరకు కుటుంబ సమస్యలు మాట్లాడలేదు. కానీ ఏ రోజైతే పార్టీని బయటకు వచ్చి నన్ను మీరు అర్థం చేసుకోండి, ఎన్నోసార్లు రెచ్చగొట్టినా కూడా నేను సమన్వయం పాటించాను. ఎక్కడా ఏ రోజు కూడా మా కుటుంబ విషయాలు చెప్పలేదు, చెప్పకూడదు అనుకున్నా ఏ రోజు. ఎందుకంటే ఇది సమస్య కాదు, వాళ్ళ రాష్ట్రం చాలా పెద్ద సమస్యలో ఉంది. కాబట్టి ఆయన మారతాడు మళ్ళీ అనుకున్నాం. కానీ విమర్శల్లో కూడా కొన్ని వినలేని విమర్శలు వచ్చినాయి. అయినా కూడా నేను ఆ రోజు మాట్లాడలేదు. ఒక సేవా కార్యక్రమాలు అంటున్నారు కదా, ఒక ఎంపీగా ఉండి చేయలేనన్ని సేవా కార్యక్రమాలు ఆయన బ్రదర్ కానీ ఆర్థిక లావాదేవీలు అంటున్నారు. అప్పుడు ఆర్థిక లావాదేవీలను బయటకు వెళ్ళామన్నారు కదా, ఆయన ఎంపీగా ఉండి చేయలేనన్ని సేవా కార్యక్రమాలు మీరు ఏ రూపంలో చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అంత మీరు చేయగలడానికి కారణాలు ఏంటి? ఎన్టీఆర్ జిల్లా నాయకులకి, ప్రజలకి బాగా తెలుసు నేనేమేమి చేశానని. ఇవాళ ముందు సేవా కార్యక్రమాల్లో నేను అన్నా క్యాంటీన్లు పెట్టాను, పేద ప్రజలకు ఉపయోగపడేలాగా. ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైందని మెడికల్ క్యాంపులు పెట్టాము, ఉచితంగా మెడికల్ ఇచ్చాము. అంతేకాకుండా అతి ఖరీదైన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు తీసుకొచ్చి పెట్టాము బసవతారకం హాస్పిటల్ సహకారంతో. అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టాం. అట్లా కాకుండా అసలు యువతకి ఇప్పుడు జాబ్ మేళాలు పెట్టాం. జాబులు లేకుండా యువత నిర్వీర్యం అయిపోతుంది, వాళ్ళకి జాబ్ మేళాలు పెట్టాం. ఇటువంటివన్నీ కూడా ప్రజల్లోకి నేను తీసుకెళ్ళగలిగాను. దీంట్లో భాగంగానే మీ అన్నగారు ఆయన కూడా నాకు తెలుగుదేశం పార్టీలో చాలా వేధింపులు వచ్చి నన్ను నిర్లక్ష్యం చేశారు, నన్ను కించపరిచారు అని చెప్పి ఆయన కూడా బహిరంగంగానే ప్రకటించారు. ఆ సంగతి మీకు తెలుసు, దాన్ని మీరు నమ్మట్లేదు. ఒకటి, ఈ 7 నియోజకవర్గాల్లో కొంతమంది తెలుగుదేశం నాయకుల వద్ద
కేసీనేని నాని డబ్బులు తీసుకున్నారు 2 నుంచి 3 వరకు కూడా అని చెప్పి అన్నారు. మీరు వాళ్ళ పేర్లైనా మీరు ఈ రోజున బయట పెట్టగలరా? నేను పార్టీలోకి వచ్చిన 2021 అనుకుంటా, అప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ విజయవాడ ఎలక్షన్స్ జరిగింది. పార్టీ ఆ రోజు వారి కూతురైన శ్వేతా గారికి మేయర్ పదవికి అభ్యర్థిని ప్రకటించారు. ఆ రోజుని అప్పటి నుంచి 2019 నుంచి మీరు చూస్తే ఆయన పెట్టిన ట్వీట్లు కానీ పార్టీకి ఎగనెస్ట్గా ఆయన చేసిన విషయాలు కానీ చూస్తే, చంద్రబాబు నాయుడు గారు నువ్వు కుప్పం చూసుకో అంటే ఒక అధినేతని నువ్వు కుప్పం చూసుకో అని క్వశ్చన్ చేసే మీరే ఉంటారు. మీ సీఈఓల్ని మీరు ఎదురించి మాట్లాడగలరా? 2, చంద్రబాబు నాయుడు గారు నీ పెడ్ డాగ్స్ని జాగ్రత్తగా పెట్టుకో. అసలు ఆ వ్యాఖ్యానాలు పార్టీ వారిని ధిక్కరించింది. 3వది, చంద్రబాబు నాయుడు గారికి బొకే ఇవ్వాలంటే బొకేతో చేస్తారా? అహంకార ధోరణితో తను చేసిన కోవర్ట్ ఆపరేషన్తో వెళ్ళాడనే చెప్తాను. నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, దాంట్లో చిన్నీకి ఏం సంబంధం లేదు. చిన్నీకి ఏమన్నా సంబంధం ఉంటే 2019లో నుంచే ఈ కార్యక్రమాలు మొదలైనవి. ఏ రోజైతే తన ఇంటికి విజయసాయిరెడ్డిని డిన్నర్కి పిలిచాడో ఆ రోజు నుంచే ఈ కార్యక్రమాలు మొదలైనవి. 2019లో కరోనా ముందే అది జరిగింది. అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. అది జరుగుతూనే ఉంది. కానీ ఢిల్లీలో ఎంపీలు అలా పార్టీ చేసుకోవడం సహజమే కదండి. ఢిల్లీలో కాదండి, విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా టీడీపీ ఎంపీలు పార్టీస్ వెళ్తున్నారు కదా. అది తప్పని మేము అంటలో. ఒక్క విజయసాయిరెడ్డి వెళ్తారా? మా నాయకులు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు, అందరినీ పిలిచి మాట్లాడుకోండి. ఒక్క విజయసాయిరెడ్డి గారే సొంత ఇంటికి పిలిపించి పార్టీ ఇవ్వడం అనేది ఆ రోజు మీరు తెలీదా? మన విజయవాడ నగరవాసులందరికీ ఆ రోజు చాలా బాధపడ్డారు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే అప్పుడే ఎలక్షన్స్ అయినాయి, చాలా క్రైసిస్లో ఉంది పార్టీ. ఆ టైంలో మనం పార్టీకి అండగా ఉండాలి. ఇప్పుడు ఉండేదేముందండి, వాళ్ళ పార్టీ ఎట్టి పరిస్థితిలో గెలుస్తుంది. ఆ టైంలో ఏ వ్యక్తులు అయితే పార్టీకి అండగా ఉన్నారో వాళ్ళే నిజమైన నాయకులు, నిజమైన కార్యకర్తలు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అప్పటి నుంచే ఆయన పార్టీ మారాలనే కార్యక్రమంలో ప్లాన్లో ఉన్నారా, కుట్రలో ఉన్నారా? కుట్రలో ఉన్నారని అంటున్నా. ఆ రోజు నేను బీజేపీలోకి మారిపోతాను అనుకున్న రోజులు ట్వీట్ ఏదో నేషనల్ పార్టీ పిలుస్తున్నాను ట్వీట్ ఇచ్చారు. బహిరంగానే వారు చెప్పారు, ఇంకో నేషనల్ పార్టీ పిలుస్తుంది, నన్ను బీజేపీ వాడు పిలిచారన్నారు. ఇది అందరికీ విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రతిసారి మీరు ఇంకొక విషయం నేను అడుగుతానండి, ఏ రోజైనా వైసీపీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ విమర్శిస్తాడా? ఏ రోజు విమర్శ అయినా తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం ఇన్ఛార్జీలని విమర్శిస్తారు. దాన్ని ఏమంటారు మీరు? ఆయనకి గెంటేశారా? ఆయనే కావాల్సుకుని వెళ్దామని రెడీ అయ్యారా? కేసునేని నాని డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తామంటున్నారంటుంటే దానికి తగ్గ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? అదే చెప్తున్నా. వారు మనకు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మొత్తం క్యాండిడేట్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, విజయవాడ సీట్ కూడా అమ్మేశాడు, అమ్మేసినాడు మావాడే, వాడు పెట్టల దొర అని చెప్పారు. దానికి నేను కూడా చెప్తున్నా, నేను సిద్ధం, మా నాయకులు సిద్ధం, నువ్వు సిద్ధమై రా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు నువ్వేమన్నా ఇచ్చుంటే, లేకపోతే మేమెవరమన్నా ఇచ్చుంటే, నీకు ఆధారాలు రెడీ అయితే ఇదే TV9 స్టూడియోలో ఇదే పెద్దల ముందు నేను కూడా ఆధారాలు పట్టుకొస్తా. దానికి నేను సిద్ధం, తప్పకుండా సిద్ధం. ఇవాళ మా పార్టీలో వెస్ట్ నియోజకవర్గంలో, మైలవరం నియోజకవర్గంలో గ్రూపులు చేసి అందరి దగ్గర తీసుకుంటాం జరిగింది. నేను దాన్ని తప్పుగా చెప్పలేదు. నువ్వు నీ ఆధారాలతో రా, నేను నా ఆధారాలతో వస్తా, నిరూపిద్దాం. అంటే డబ్బులు తీసుకొని ఇప్పిస్తే అంటే చంద్రబాబు నాయుడు అంత అమాయకంగా నాన్నగారిని నమ్మి సీట్లు ఇస్తాడా? మీరు చూస్తే బహిరంగ సభలు పెట్టి నేనేది ఆఫ్ ది రికార్డ్ ఏది చెప్పట్లా, బహిరంగ వ్యాఖ్యల్లో ఇదిగో పలానా బేగం చేస్తున్నా, పలానా జలీల్ ఖాన్ చేస్తున్నా, పలానా రాజుని చేస్తున్నానని 3 వ్యక్తులను ప్రోత్సహించారు అట్లా. ఆ తర్వాత వాళ్ళు నిజం తెలుసుకున్నారు ఈయన చేసే వ్యాఖ్యలు. అంతేకాకుండా మైలవరం నియోజకవర్గం వెళ్ళి ఇంకో 2 నేనే నీకే ఇప్పిస్తున్నాను, ఇవన్నీ బహిరంగంగా జరిగినాయి. అన్నతోనే ఫైట్ చేయాల్సి వస్తుంది, ఎందుకు ఈ రాజకీయాలు నాకు అని ఎప్పుడు మీకు అనిపించలేదా? ఒక్క విషయం అమ్మ, కుటుంబం కన్నా నాకు పార్టీ ఇంపార్టెంట్, నాకు చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెంట్, అన్నకన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెంట్. చంద్రబాబు గారు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారు, అంగీకరించాల్సిందే. కానీ అదే సమయంలో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ తరహా సిటీని 5 ఏళ్ల పాలనలో ఎందుకు చేయలేకపోయారు? అదే ఇప్పుడు ఆయన వచ్చే సమయానికే హైదరాబాద్కి ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. ఇవాళ విజయవాడ నగరంలో స్థలం దొరకడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆయన చేసిన గొప్ప అచీవ్మెంట్ 35,000 ఎకరాలు ఒక్క ఇబ్బంది లేకుండా అమరావతి అనే రాజధాని కోసం తయారు చేశారు. అప్పుడు విడిపోయిన రాష్ట్రం ఉంది, విడిపోయిన రాష్ట్రంలో రకరకాల సమస్యలన్నీ ఉన్నాయి. ప్రతి సమస్యను అడ్రస్ చేసుకుంటూ వచ్చి ఇవాళ మనం ఆర్కిటెక్చరల్కే మనకు చూసాం అమరావతి 1.5 year అదే పోయింది. పర్మిషన్లకు కానీ రకరకాల వాటికి పోతా
ఆయన వెళ్ళే సమయానికి వాళ్ళు కూర్చున్న సెక్రటరియట్ అవనండి, వాళ్ళు కూర్చున్న హైకోర్టులో అవనండి, ఇవాళ వచ్చిన కాలేజీలో అవనండి, అన్నీ చంద్రబాబు నాయుడు గారి సృష్టి. మరి అంత సీనియర్ పొలిటికల్ లీడర్ వైజాగ్ని ఎందుకు రాజధాని చేయలేదంటే మీ సమాధానం ఏంటి? ఏమంటే రాష్ట్ర రాజధాని ఇవాళ రాష్ట్రం సెంటర్లో ఉండాలి ఒకటి. ఇవాళ వైజాగ్ వాసులు కూడా మీరు చూస్తుంటే మాకు 3 రాజధానులు వద్దా అంటున్నారు. అంటే అందరికీ కావాల్సింది రాష్ట్ర రాజధాని మధ్యలో ఉండాలి. కాబట్టి రకరకాలుగా ఆలోచనలు రకరకాలుగా ఆయన చేసుకుంటూ వెళ్ళారు. చిన్ని గారు, మీకు పర్సనల్ క్వశ్చన్ ఇది. మీ అన్నగారు జిఎంసి బాలయోగి గారి బినామీ అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. అలాగే మీ మీద బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డికి మీరు బినామీ అని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం? నా జగదీశ్వర్ రెడ్డి ఫ్రెండే, రేవంత్ రెడ్డి గారు ఫ్రెండే. ఫ్రెండ్ అయినంత మాత్రాన బినామీ అవ్వాల్సిందే లేదు. ఆయన కూడా నేనేం బినామీ అని నేను అనుకోవట్లేదు, బాలయోగి బినామీ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ రోజు ట్రావెల్స్ వ్యాపారం చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. బాలయోగి ఆర్థిక పరిస్థితి మీద అది డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఆ బినామీ అని నేను నమ్ముకోవట్లే. జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ లా చేశారు విజయవాడలో, మీకు తెలుసో లేదో, లా చేసిన కాంచి నా పరిచయం. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో వచ్చిన కాంచికి పరిచయం. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లోజ్గా ఉన్నాం కదా అని రేవంత్ రెడ్డి గారు బినామీ అంటే కుదరదు కదా. ఆయన పేరు చెప్పలేదు కదా. అందుకే చెప్పేది, ఎవరు నా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అందరూ బినామీ. జగదీశ్వర్ రెడ్డి గారి బినామీ అయితే ఆయన దగ్గర ఏమి నేను అసలు ఆయన అధికారం అది కూడా చెబుతున్నా. జగదీశ్వర్ రెడ్డి గారు 2014 రాముందు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం, రోజు కలిసి జగదీశ్వర్ రెడ్డి గారిని 14-19 వరకు ఒక 10 సార్లు కలిసి ఉంటాం. 19 నుంచి 23 3-4 సార్లు కలిసి ఉంటాం. మీ కేసినేని ఇన్ఫ్రా డెవలప్మెంట్లో ఆయన పెట్టుబడులు ఉన్నాయని చెప్పి ఒకటి. రెండోది, మీ కేసినేని ఇన్ఫ్రా డెవలప్మెంట్ ప్రీ లాంచ్ పర్చేస్ అని చెప్పి మీరు పెట్టి రేరా అప్రూవల్ లేకుండానే సైట్స్ అమ్మారని చెప్పి ఒకటి. తర్వాత మీ మీద రేరా పెనాల్టీ కూడా వేసిందని చెప్పి అనేది కూడా వాస్తవం కాదా? మీ వ్యాపారం అనేది సజావుగా చేయట్లేదు, మీరు సక్రమంగా చేయట్లేదు అనేది అక్కడ ఒక ఆరోపణలు వచ్చినాయి సార్. అక్కడ అది తప్పకుండా రేరాలోకి వెళ్తే మీకు మెసేజ్ వస్తుంది కదా, లెటర్. నేను తర్వాత రేరాలో క్లారిఫికేషన్ లెటర్ కూడా తీసుకున్నాను. నా పేరు మీద ఏదన్నా ప్రీ లాంచ్లో నేను అమ్మానని మీరు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా, మీరేమైనా యాక్షన్ తీసుకున్నారా, మీరేమైనా నాకేమైనా పెనాల్టీ చేశారు. వాళ్ళు ఒక సుదీర్ఘమైన లెటర్ ఇచ్చారు, నీకు ఎటువంటి సంబంధం లేదు, అది వచ్చింది తప్పని. ఆ లెటర్ కూడా మీ ముందు చూపిస్తాను. రెండవది, వ్యాపార విషయం అంటారా, ఇవాళ హైదరాబాద్లో అన్ని వ్యాపార సంస్థలు బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి. ఎందుకంటే అవకాశాలు వినియోగించుకున్నామే కానీ సార్ అందరూ వ్యాపారస్తులు సక్రమంగా చేస్తున్నారని నేను అన్ను. అంటే దుర్మార్గంగా చేయకుండా అందరికీ ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు అయితే మేము కల్పిస్తున్నాం. ఏ రోజు ఎవరికైతే ఇబ్బంది కానీ అన్యాయం కానీ మేము చేయలే. వ్యాపారం అనే దాంట్లో 100 లూపోల్స్ ఉంటాయి. ఏ లూపోలు లేకుండా నేను చేశానని స్వచ్ఛమైన నీతివంతునని నేను అంటలే. కేసినేని చిన్ని గారి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, అందుకే ఎంపీ స్థానం ఇస్తున్నారు అంటున్నారు. ఎన్ని డబ్బులు సంపాదించారండి? అంటే నేను వైసీపీ నాయకుల కన్నా ఎక్కువ సంపాదించానా? నేను ముందు నుంచి చెప్తున్నా, నేను మీరన్నంత డబ్బులు నా దగ్గర లేవు. అసెంబ్లీకి కానీ లోక్సభ కానీ మీరు పోటీ చేయాలంటే మీ ఆస్తులు మీరు డిక్లేర్ చేయాల్సిందే కదా. సుమారుగా ఎంత డిక్లేర్ చేయబోతున్నారు మీరు? కంపెనీ నా పేరు మీద లేదండి, మా కుమారుడు కంపెనీ మొత్తం అంతా డిక్లేర్ చేస్తాం. మీకు ఎట్లా అఫీషియల్ స్పౌస్ కూడా ఉంటుంది కదా, చైల్డ్ స్పౌస్ కూడా ఉంటుంది కదా, అన్నీ కలిపి డిక్లేర్ చేస్తాను. నేను ఇంకా దాంట్లోకి వెళ్ళి చూడలేదు. యాక్చువల్గా ఇప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ గత 7-8 నెలల నుంచి నేను చూడలేదు, వేరే వాళ్ళు చూస్తున్నారు. ఆల్మోస్ట్ నేను విజయవాడలోనే ఉంటున్నాను కాబట్టి నేను మీకు వైట్ పేపర్ అందిస్తాను. రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి వీచినప్పుడు ఇక్కడ విజయవాడ ఎంపీగా కేసినేని నాని గెలిపి చూపించారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఏమంటే గద్దె రామ్మోహన్ గారు కూడా గెలిచారు. ఆయన ఎంత మెజార్టీతో గెలిచారు? 18,000తో గెలిచారు. నాని గారు ఎంత మెజార్టీతో గెలిచారు? 7,000తో గెలిచారు. అంటే గద్దె రామ్మోహన్ వల్ల కేసినేని నాని గారు బయటపడ్డారు. అదే కనుక ఒక 50,000 మెజార్టీ వచ్చి గెలిచారు అనుకోండి, గద్దె రామ్మోహన్ రావు కన్నా ఒక కాన్స్టిట్యున్సీ కన్నా, అప్పుడు గెలిచాను. రెండోది, ఆయన పదే ఒకటే చెబుతూ ఉంటాడు, నేను టాటా ట్రస్ట్ తెచ్చాను, రూరల్లో బ్రహ్మాండంగా చేశాను. మరి రూరల్లో ఉన్న మెజార్టీ రావాలి కదా. ఈయన బ్రహ్మాండంగా చేస్తే రూరల్లో ఉన్న మెజార్టీ రావాలి కదా. రూరల్లో కూడా మెజార్టీ రాలేదు. అర్బన్ ఏరియాలోనే ఆయన కూడా గద్దె రామ్మోహన్ రావు గారి కాన్స్టిట్యున్సీ వల్ల బయటపడ్డారు. ఒక విషయం. రెండో విషయం, ఆ రోజు జనసేన నుంచి నుంచున్న ఎంపీ వ్యక్తికి వచ్చిన ఓట్లు చూడండి, ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లు చూడండి. ఆ ఓట్ల ట్రాన్స్ఫర్ వల్ల ఇంకో రకంగా గెలిచారు. ఈ రెండు నిషేధించినా కూడా నిజంగా చాలా మెజార్టీతో గెలవాల్సిన వ్యక్తి
గద్దె రామ్మోహన్ రావు వల్ల బయటపడ్డాడు. 2019కి ముందు బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదు అని చెప్పేసి వైట్ పేపర్ పెట్టి బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిందని వీళ్ళు కలిశారు. మా నాయకుడు మీకు పదే ఒకటే విషయం చెప్తున్నాను, మేము బయటకు వచ్చింది స్పెషల్ స్టేటస్ ఇష్యూ మీద బయటకు వచ్చాం అని. ఇప్పుడు వరకు కాదు కదా, మేము ఏమీ చేయలేదని అలా. ఏమంటే బీజేపీ వల్ల ఎన్నో ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, మాకు ఎన్నో రహదారులు మెరుగైనాయి. కానీ మనకిస్తానన్న స్పెషల్ స్టేటస్ ఒకటి ఇటువంటి 2-3 ఇష్యూస్ వల్ల మేము బయటకు వచ్చామని పదే మా నాయకుడు చెప్తున్నారు. ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి మనం. రేపు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనకి సపోర్ట్ చేయలేకపోతే ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. ఆ రోజు కూడా ఇదే పార్టీ కదా, స్పెషల్ ప్యాకేజ్ మీరు ఒప్పుకున్నారు కదా, ఒప్పుకున్నాం కానీ అది కూడా రాలేదు కదా. అది తప్పిదమా కాదంటారు అది? అంటే ఆ రోజున్న పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ఏ రాష్ట్రాలకి ఇవ్వట్లేదని బీజేపీ చెప్పటం వల్ల సరే స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నాం. కానీ అది కూడా ఇచ్చిన వైట్ పేపర్లోనే చాలా స్టేట్స్కి ఇస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం కూడా కొన్ని విషయాలు ఈ స్టేటస్ మీద స్పష్టం చేసిందని చెప్పినప్పుడు ఈ విషయంలో ఎందుకు అవగాహన లేకుండా మాట్లాడి ఉంటారని మీరు అంటున్నారు. ఏమంటే ఆ రోజు తర్వాత మాకు ముందు మేము బయటకు వచ్చే సమయానికి బయటకు వచ్చిన రీజన్ కూడా అదే. ఎందుకంటే మాకేమో ఎవరికి ఇవ్వట్లేదని చెప్పారు, కానీ మళ్ళీ ఇస్తున్నామని చెప్పిన కోపంతోనే బయటకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఇచ్చారని చెప్పి ఇప్పుడు ఏమి ఇచ్చారని చెప్పి మళ్ళీ కలిశారు. అదే చెప్తున్నా, ఇవాళ ఉన్న పరిస్థితి వేరు, ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు. ఇవాళ జీతాలు కూడా ప్రతిరోజు ఇవాళ మన ఆర్థిక మంత్రి కేంద్రం మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఇవాళ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా తయారు చేశారంటే ఇవాళ మనం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. రేపు మనం అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనకి సపోర్ట్ చేయలేకపోతే రాష్ట్రం అనేది ఇంకొక 20 సంవత్సరాలు గాడిలో పెట్టలేని పరిస్థితి. కాబట్టి అటువంటి విషయాల్లో వారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో అనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయం అది అనుకుంటున్నాను. మీకున్న సమాచారం ప్రకారం అసలు తెలుగుదేశం బీజేపీ మధ్య ఎన్నికల పొత్తు కుదిరే అవకాశం ఉంటుందంటారా? అది మా అధిష్టానం చెప్పాలి. నా సమాచారం ప్రకారం అయితే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసే పోటీ చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకోటి, బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే మైనార్టీలు పార్టీకి దూరం అవుతారనే భావన కూడా మీ నేతల్లో ఉంది. ఒక్క విషయం అండి, ఆ పొత్తు అన్నాకే మేము జగ్గేపేటలో ఒక మైనార్టీ సదస్సు పెట్టాం, తర్వాత నందిగామలో ఒకటి పెట్టాం. మైనార్టీలు అందరూ ఒకటే అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకున్నా మేము సిద్ధం. ఎందుకంటే రాష్ట్రం ముందు కుల మతాలకు అతీతంగా వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కోరుకుంటున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోరుకుంటున్నారు. చిన్ని గారు, మీరు చెప్పే అంశము బీజేపీ అనుసరిస్తున్న విధానాలు క్వైట్ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ మేము అంగీకరిస్తున్నాం మైనార్టీలు చెప్పారని మీరు చెప్తున్నారు. అది భారతదేశం మొత్తం చూసుకుని ఎక్కడ సాధ్యం కాని విషయంగా ఉంది. కానీ మీకు ఎట్లా సాధ్యం అవుతుంది ఇక్కడ? అంటే ఉత్తరప్రదేశ్లో 72 సీట్లు వచ్చినాయి బీజేపీ, మైనార్టీలు వేయకుండానే వచ్చినాయి. మైనార్టీలో కూడా వాళ్ళకు కూడా ఎక్కడో మైనార్టీల మీద దాడులు ఉత్తరప్రదేశ్ ఎక్కువ స్థానం, మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో మైనార్టీల మీద దాడుల్లో ఉత్తరప్రదేశ్ ఎక్కువగా ఉంది. అది కూడా అంగీకరిస్తారు. అప్పుడు మీరు ఒక్క విషయం చెబుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి సంగతి మీ అందరికీ బాగా తెలుసు. నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి విభేదాలు ఎక్కడొచ్చినాయి? గోద్రా విషయంలోనే వచ్చినాయి. అంటే ఆయన అధికారంలో ఏ పార్టీతో ఉన్నా మైనారిటీ హక్కులు భంగం కలిగించిన సమయంలో వారు అటు మైనారిటీ ప్రయోజనాలకి ఎగనెస్ట్గా ఎప్పుడు వెళ్ళరు. గత 5 ఏళ్ళు ఆయన చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో ఒక ముస్లింకి తగినంత ముస్లింలకు ఇవ్వలేదని, మంత్రి పదవి కూడా మొదట ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి కదా ముస్లిం. సార్ ఒక విషయం అండి, కనీసం మంత్రి పదవి, చిన్న మంత్రి పదవి. ఒక విషయం అండి, మైనారిటీలు అందరూ వాళ్ళ బాధల్లో ఉన్నారండి. ముందు ఒకటి ఆలోచించండి, మన నంద్యాలలో ఏం జరిగింది? ఒక మైనారిటీ కుటుంబం వైసీపీ నాయకుల వేధింపుల వల్ల రైల్వే ట్రాక్ మీద వాళ్ళ పిల్లలను కూడా పడుకుని ఆత్మహత్య చేసుకున్న దారుణమైన సంఘటనలు ఈ ప్రభుత్వంలో జరిగినది. నేనేదో ఇచ్చానన్నాడు, ఇంతమంది ఏదో డిప్యూటీ ముఖ్యమంత్రిని చేశానన్నాడు. ఒక్కళ్ళకి పవర్ ఉందండి? ఉన్న పవర్ నలుగురు రెడ్లు, లేకపోతే అగ్రవర్ణాలు, లేకపోతే ఏదన్నా అనుకోండి, మిగతా వాళ్ళు ఎవరికి లేదు. ఇవాళ మైనారిటీ మీద దాడులు, నంద్యాల సంఘటనకు సమాధానం చెప్పి ఏదన్నా మాట్లాడమనండి ఎవరైనా. అటువంటి సంఘటనలు ఏ రోజైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే నిమిషం కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? మంత్రి పదవి ఆ రోజు ఈక్వేషన్ ఏమండి ఇవాళ ఇస్తారు. ఇవాళ ఉన్న రేపు రాబోయే ప్రభుత్వంలో మైనారిటీలకి సముచిత స్థానం రాబోతుంది. ఇవాళ బ్రహ్మాండంగా మైనారిటీలకి మేము చూడబోతున్నాం. చిన్ని గారు, వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అని చాలా గట్టిగా చెప్తున్నారు, మరి టీడీపీ ఎందుకు చెప్పలేకపోతుంది? మేము చెప్పబోదు, వైనాట్ పులివెందుల మేము 170 మేము 170 చెప్పడానికి ఎన్నన్నా చెప్పొచ్చు,
ప్రాక్టికల్గా మేము చెప్పేది పులివెందుల్లో కూడా గెలవబోతున్నాం. అంటే ప్రాక్టికల్గా ఎంత వస్తుంది చెప్పండి, ఎన్ని సీట్లు వస్తాయి? 160 సీట్ల పైన వస్తుంది. తెలుగుదేశం, జనసేన, ఇంకెవరన్నా పొత్తులు ఉంటే వాళ్ళు 15 లిస్ట్ చేస్తారు. పోయే 15 సీట్ల లిస్ట్ 15 సీట్లు కూడా మాకు రావాలనే కోరుకుంటున్నాం. ఆ లిస్టులో ఏదైనా ఉంటే జాగ్రత్త పడి మేము వాటిని గట్టి పోటీ ఏదైనా ఉంటే ఆ పోటీ లేకుండా వన్ సైడెడ్గా గెలుద్దామని చూస్తున్నాం. చిన్ని గారు, మీకు చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు మీకు తెలుగుదేశం పార్టీలో మీరు ఇప్పటి వరకు ఈ రోజున వరకు మీరు సభ్యత్వం తీసుకున్నారా లేదా? నేను సభ్యత్వం కూడా వచ్చాను. నేను చెప్పి దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ రోజు పార్టీలు ఏంటంటే సభ్యత్వం తీసుకోపోయినప్పటికీ కూడా అప్పటికప్పుడు వాళ్ళని పార్టీలోకి వచ్చి కండువా కప్పి వాళ్ళు టికెట్ ఇచ్చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మిమ్మల్ని అడిగాను, మీ దగ్గర అది పార్టీలో సభ్యత్వం మీకు ఉందా? నాకు ఎక్కడ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు? నా చిన్నప్పటి నుంచి సభ్యత్వం ఉంది. ఎప్పటికప్పుడు ప్రతి ఇయర్ రెన్యూల్ చేస్తాను. నా కారులోని సభ్యత్వ కార్డు ఉంటుంది. ఏ పార్టీ ప్రోగ్రామ్ మేము వెళ్ళాలన్నా సభ్యత్వాన్ని రిజిస్టర్ చేయాలి. ఒకటి. రెండో విషయం, మీరు అడిగింది రాకుండా కండవా వేసి సీట్లు ఇచ్చారు, అది మేము ఇవ్వాలి. మా దాంట్లో జాయిన్ అయినా క్రితం ఇక్కడ మీరు చూస్తే మీరు ఇందాక ఒక వ్యక్తిని అడిగారు, ఆయన పార్టీలో రాకముందే సీటు అనౌన్స్ అయ్యి తర్వాత కండవా కూడా కప్పుకున్నారు. మా పార్టీలో కాదు ఆ సంస్కృతి, అది వైసీపీలో ఉన్న సంస్కృతి. ఎందుకంటే అవి అభ్యర్థులు లేరు. రెండోది, మేడం ఒక క్వశ్చన్ అడిగారు, ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి అర్థమైపోతుంది ఇది మునిగిపోయే నావని. అందుకే మేము గేట్లు ఓపెన్ చేస్తే కృష్ణాకి ఫ్లడ్ వచ్చినట్టు నాయకులు పరిగెత్తుకు వస్తానికి ఉన్నారు. మేము ఎవరైనా ఒకళ్ళిద్దరిని మంచి వ్యక్తులను తీసుకుంటారేమో కానీ మా నాయకులు ఇవాళ వాళ్ళందరికీ మనకన్నా కూడా ఇప్పుడు 40 నుంచి 50 మంది. ఇంకో విషయం, ఇక్కడ ట్రాన్స్ఫర్లు ఎవడన్నా ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, లేకపోతే ఇంకే ట్రాన్స్ఫర్లు. ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ ఏంటండి, కొత్తగా ఇంటర్ మొదలు పెట్టాం. ఎమ్మెల్యేలు కూడా ఉద్యోగం బాగా చేయట్లేదు ఇక్కడ ట్రాన్స్ఫర్. అంటే ఇక్కడ బాగా పనికిరాని చెత్త ఇక్కడ పనికొస్తుంది. అంటే ఇక్కడ చెత్త అయిపోయింది, అక్కడ బంగారం అవుతుంది. చిలిగారు అది మీ నాయకుడితోనే ప్రారంభమైంది. చంద్రగిరి నుంచి కుప్పం, అక్కడి నుంచి మార్చడం అనేది, ట్రాన్స్ఫర్లు కావడం అనేది ఇవాళ కాదు. మీరు కావాలంటే లిస్ట్ ఇస్తా కావాలంటే. మా నాయకుడు గత ఎన్నో సంవత్సరాల నుంచి కుప్పంలోనే పోటీ చేస్తున్నారండి. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోయారు. ఓడిపోయిన ఆ మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధిలోనే కృషి చేస్తున్నాడు. మళ్ళీ మంగళగిరి నుంచి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. చిన్ని గారు మీరే అన్నారు అంటే ఒక కాన్స్టిట్యున్సీలో చెత్త ఇంకో చోట బంగారం అవుతుందా అని. నిజమే, ఆ పార్టీలో పనికిరాని 50 మంది ఎమ్మెల్యేలు మీతో టచ్ లో ఉన్నారన్నారు. మీ దగ్గరికి వస్తే బంగారం అవుతుంది. మేము తీసుకోండి, మేము ప్రజలు అదే చెప్పారు. ఒకళ్ళిద్దరు నేను చెప్పింది మీకు సరిగ్గా ఎక్కడైనా ఒకళ్ళిద్దరు ప్రజల్లో ఉన్న నాయకులు, ప్రజల సంక్షేమం కోసం తిరిగే నాయకులు ఉంటారు. అన్ని పార్టీల్లోనూ అందరూ చెత్త ఉండరు. ఒకళ్ళిద్దరు సంక్షేమం కోసం తిరిగే నాయకులు తప్పకుండా ఉండరు. వారిని ప్రజలు కోరుకుంటే తప్పకుండా మా పార్టీ నాయకత్వం కూడా తీసుకుంటారు. సరే, అదే అనుకుందామండి. యాక్చువల్గా ఈరోజు నాయకులు జనరల్గా ఎట్లా ఉన్నారు, ఒక పార్టీలో ఉన్నప్పుడు చెత్త చెదారం వెధవ నీచ్ అని తిడుతున్నారు. తిట్టిన తర్వాత అదే నాయకుడిని మీరు కండవా వేసి మళ్ళీ మీ పార్టీలోకి ఎలా చేర్చుకుంటారు? మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి. అంటే నేను అనేది అన్ని పార్టీలకి అది వర్తిస్తుంది, ఒక్కళ్ళకే కాదు. చెప్పింది కరెక్టే. నేను అది కూడా బుద్ధి తెచ్చుకోవాలి. చాలామంది అంటున్నాను, మా అన్నగారు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. కృష్ణదేవరాయలు గారు ఉన్నాడు, పార్టీలోంచి బయటకు వచ్చాడు. ఏదన్నా మాట్లాడా, పార్టీని విమర్శించాడా అంటే చక్కటి ఏదన్నా సమస్యలు ఉంటే వాటి మీద విమర్శించారు. అంతేకాకుండా మొన్న ఎప్పుడో కృష్ణప్రసాద్ గారు చూశారు, వసంత కృష్ణప్రసాద్ గారు ప్రెస్ మీట్ చూశారు. సమస్యలు వివరించారు కానీ ఎక్కడ నాయకుడిని బూతులు తిట్టో ఇంకోటి తిట్టో బయటకు రాలా ఉంటారు. అట్లాంటి ఒకళ్ళిద్దరు మంచి నాయకులు ఎందుకు ఉండరు? విజయవాడ ఎంపీగా గెలిచే సత్తా మీకుందా? తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్త నుంచో పెట్టినా ఇవాళ మినిమం 2 లక్షల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయవాడ నగరాన్ని కైవసం చేసుకోబోతుంది. నేను కార్యకర్తనే కదా, నేను ఇంకా నాకు ఎక్కడ పోస్టులు లేవు నాయకుడిని అనుకుని పోను. ఎందుకంటే మీ ఆపోనెంట్ ఈసారి మీ అన్నయ్య ఉండబోతున్నారు కదా. అట్లా కదండి, అసలు మీరు కంటెండర్గా చెప్పండి సార్. అక్కడ డెఫినెటా ప్రకటించారుగా, వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ప్రకటించిన వాళ్ళు ఇప్పుడు 10 మంది మారారమ్మా. ఇప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు, మారుతూనే ఉన్నారు. నేను ఒకటే అనుకుంటున్నా, అది డెఫినెట్ కాదని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే జగన్ గారికి కూడా అర్థమైపోయింది ఈయన దగ్గర జనబలం లేదని. కాబట్టి అవుతారని కూడా నేను అనుకోవట్లా. సరే, అయితే ఇహ ప్రజా జీవితంలో తను చేసిన తప్పులకి మరింకొకసారి ప్రజా జీవితంలో కనపడిన శిక్ష ప్రజలు విధించబోతున్నారు. చిన్ని గారు, అసలు మీరు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి మీరు కంటెండరా కాదా? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మంలో భాగంగా మనం కొంత సాక్రిఫైస్ చేయాలని చెప్పన్నారు. అటువంటి సాక్రిఫైస్ చేయాల్సి వస్తే, మీరే చేయాల్సి వస్తే మీరు ఆనందంగా దాన్ని అంగీకరిస్తారా? 3, చంద్రబాబు నాయుడు గారు మీకు దేవుడు అని చెప్పన్నారు. ఒకవేళ మీకు ఆయన వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే రేపు మీరు ఆయన్ని దూషించకుండా ఉంటారా? అవునండి. మీ 3 క్వశ్చన్లకి నన్ను చంద్రబాబు నాయుడు గారు క్యాండిడేట్ అంటే నేను క్యాండిడేట్ని, కాదంటే కాదు. మీరు కంటెండరా కాదు చెప్పండి. మీరు నేను కంటెండర్నే. ఓకే, అదని నేను అంటలా, నేను కంటెండర్ని. 10 మంది కంటెండర్లు ఉంటారు, ఎవరో ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్ చేసుకోవచ్చు. ఒకటి.
రెండోది పత్తు ధర్మం కింద త్యాగం చేయాల్సి వస్తే నేను ఇందాక కూడా చెప్పాను, సంతోషంగా త్యాగం చేస్తాం. 3, నాకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి సంతోషమైన నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాక్షేమం కోసం తీసుకుంటారు. దానికి నేను ఎప్పుడూ సిద్ధం. సార్, మీరు 265 గ్రామాలకు కానీ మీరు సుమారుగా 165 గ్రామాల్లో తిరిగినట్లుగా తెలిసింది. మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? అంటే మీకు వైసీపీ గాలి ఉందా, టీడీపీ గాలి ఉందా? వాట్ ఈస్ దేర్ ఒపీనియన్? అందరూ అనుకునేది రూరల్ ప్రాంతంలో ఇంకా వైసీపీ గాలి ఉందని అనుకుంటున్నారు. కానీ నేను దాదాపు 172 గ్రామాలు తిరిగానండి. 75% ఆనందంగా చేతులూపి మాకు అభినందనలు తెలుపుతున్నారు. అదొక్కటే నేను రిమార్కబుల్ చేంజ్ అని చెప్తా. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఎఫెక్టివ్ లేదంటారా? సార్, వెల్ఫేర్ తెలుగుదేశం వచ్చినా ఇస్తుంది, కానీ మేము ఇంకా ఎక్కువ ఇస్తామని మేము అనౌన్స్ చేసాం. వెల్ఫేర్తో పాటు మనకు ఆత్మవిశ్వాసం కావాలి. మన పిల్లలు మన కాళ్ళ మీద నిలబడాలనే ఒక కాన్సెప్ట్ అందరికీ వచ్చేసింది. మీరు వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని స్కాములు జరుగుతున్నాయి అన్నారు. మీరు అదే వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తానని మళ్ళీ చెప్తున్నారు. అవి ఎట్లా సాధ్యం అవుతాయి? సార్, మేము వెల్ఫేర్ స్కామ్స్ జరుగుతున్నాయి అంటలా, రాష్ట్రంలో స్కామ్స్ జరుగుతున్నాయి అంటున్నాం. ఖనిజ సంపద, లిక్కర్, ఇసుక అనే పదం వాడారు. ఉంటాయి కొన్ని చోట్ల వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చిన వాళ్ళకే ఇవ్వచ్చు. ఇటువంటివి మేము రెక్టిఫై చేస్తాం. దాన్ని అన్నింటినీ రెక్టిఫై చేసే సంక్షేమ కార్యక్రమం. సంక్షేమం అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముందు వాళ్ళు సెటిల్ అయ్యేదాకా సంక్షేమం ఇవ్వాల్సిందే. ఆ సంక్షేమం ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సిందే. 2014 నుంచి 19 కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 200 రూపాయలు పెన్షన్ ఉండేది. మేము 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసాం. ఈ గవర్నమెంట్ రాగానే 3000 చేస్తా అన్నారు. ఇప్పటికి తూలి 2750 చేయలేకపోయింది. ఇప్పుడు చేశారు సార్. 2 నెలల ముందు ఎలక్షన్ 2 నెలల ముందు 3000 చేశారు. మేము రాగానే 200ని 1000 చేసాం. 4 నెలల్లోనే 5 రెట్లు అని మళ్ళీ 2000ని 2000 చేసాం. ఏ రోజు మేము సంక్షేమానికి లేవని కాదు. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం కూడా ఆయన ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ఇవాళ కరోనా తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది రాష్ట్రం. కాబట్టి నిజంగా రోజువారీ పనిచేసే వాళ్ళకి వాళ్ళ జాబ్స్ లేవు. వాళ్ళ ఇక్కడ విజయవాడే చూసుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉండేది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉండేది. నిజంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం పడిపోయింది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మొత్తం పడిపోయింది. ఎవరికి విజయం. కాబట్టి సంక్షేమం కొన్ని రోజులు మనం అమలు చేస్తా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మనం అమలు చేయాలి. కాబట్టి సంక్షేమం, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం. సంక్షేమ పథకాలు అడిగిన అన్నిటి మీద ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి దాడులు చేసిందన్నారు. రేపు మీ ప్రభుత్వం వస్తే దీనికి ఏమైనా ప్రత్యామ్నాయం చేస్తారా? సార్, ఇన్ని సంవత్సరాలు. అలాగే ఇంకొక ప్రశ్న, జీవో నంబర్ 2 ఎస్మా చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. దాన్ని మీరు కొనసాగిస్తారా, రద్దు చేస్తారా? సార్, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూశారు. ఏ రోజన్నా పోలీసులతో దాడులు చేయించింది ఉందా? ఆయన అందరికీ కావాల్సిన వ్యక్తి. పార్టీ నాయకులు ఎవరి మీద దాడి చేసినా కూడా ఆయన ఊరుకోరు. మీకు గుర్తుందో లేదో, ఇదే ఎంపీ గారు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం గారి మీద దాడి చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఈయనతో సారీ చెప్పించారు. మా నాయకులు ఎక్కడ కూడా అధికారులు కానీ లేకపోతే పోలీసులను వినియోగించి కానీ దాడి చేసిన దాఖలు లేవు. ఈ 19 మాజీ ఎంపీనే స్టేషన్లో పెట్టారు విజయనగరంలో. మీకు తెలుసా విషయం? మాజీ ఎంపీనే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే స్టేషన్లో పెట్టారు, బంధించి కూర్చోబెట్టారు. అలాగే కూర్చోబెడితే తప్పు జరిగితే తప్పు చేసిన వాడిని ప్రజా ఉద్యమం కోసం వెళ్ళిన ఒక మాజీ ఎంపీని కూర్చోబెట్టారు. అది తప్పు ఎట్లా అవుతుంది? మీ ఉద్దేశంలో తప్ప అది? ఇన్సిడెంట్లో ఎక్కడో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి పార్ట్లోనూ మేము ఉండలేము. ఏదైనా తప్పు జరిగితే మేము సరి చేసుకుని ఉంటాం. రెండోది, మీరు మాజీ ఎంపీ అని అడుగుతున్నారు, ఎన్ని దాడులు జరుగుతున్నాయండి? మీరు దీన్ని ఏదన్నా ప్రశ్నించండి. అసలు మీరు ఒక ఎంపీని తీసుకెళ్ళి కొట్టిన సంఘటనలు ఉన్నాయి. ఎక్కడో ఇన్సిడెంట్ ఏదన్నా పోలీసు అధికారి ఏదన్నా అత్యుత్సాహం ప్రదర్శిస్తే జరిగితే ఆ ఒక్క ఇన్సిడెంట్ జరగవచ్చేమో, కానీ కొన్ని వేల ఇన్సిడెంట్స్ కరోనా సమయంలో కూడా వైజాగ్లో ఉండే వాళ్ళు తీసుకెళ్ళి కర్నూలు దాకా నడిపించి, లేకపోతే మా అధ్యక్షుడు ఆపరేషన్ చేసుకుంటే ఎవరైనా మినిమం ఆలోచిస్తారు. ఈయన హాస్పిటల్లో ఉన్నాడు, ఇవాళ వచ్చాడు, వెంటనే అరెస్ట్ చేయాలని. మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏం కేసు లేని దాంట్లో తీసుకెళ్ళి అర్ధరాత్రి అరెస్ట్ చేయాలని పని అని ఉందండి. ఆయన నోటీస్ ఇచ్చి సిఐడి ఆఫీస్కి వస్తారు. లోకేష్ గారు తెలుసో తెలియకో మాట అన్నారు. ఆయన వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి, ఇది జనసేన వారికి, కాపు సామాజిక వర్గానికి వారి సెంటిమెంట్స్ కొంత ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. ఆ స్టేట్మెంట్ మీరు సమర్థిస్తున్నారు లోకేష్ గారిది? మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే మాట చెప్పారు, ఎవరైతే అత్యధిక సీట్లు గెలుస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి పదవికి అర్హులు.
రేపు మేము చెప్పేది కూడా అంతే. ఎవరైతే మాట ఇక్కడ చెప్పినట్టు లేదండి ఆయన 100% చాలా సార్లు మీరు నన్ను ఎక్కువ సీట్లు గెలిపించలేకపోతున్నారు అన్నారు. వాళ్ళు గెలిపించిన వాడే ముఖ్యమంత్రి అవుతారు. ఎవరైతే ఇప్పుడు కూడా మా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఉమ్మడి తెలుగుదేశం జనసేన తరఫున ఎవరైతే ఎక్కువ సీట్లు తేగలరో వాళ్ళే అభ్యర్థి. ఒకవేళ విజయవాడ ఎంపీ అయితే ఏం చేస్తారు ఈ ప్రజలకి? ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. సపోజ్ మనం తిరువూరే చూసుకుంటే ముందు చేపట్టాల్సిన కార్యక్రమం ఏకొండూరులో కిడ్నీ బాధితుల సమస్య. అది చాలా ప్రథమగత్యం. మీరు చూస్తే గత 15 రోజుల నుంచి 4 చనిపోయారు. చాలా దారుణంగా షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి. అది నేను తీసుకోబోయే ఫస్ట్ స్టెప్ తిరువూరు కిడ్నీ బాధితుల సమస్య. అట్లా అదే జగ్గైపేట వస్తే జగ్గైపేటలో ఇండస్ట్రియల్ కారిడార్కి రైల్వే సదుపాయం కావాలి, గూడ్స్ ఫెసిలిటీ, అది నెంబర్ 2. అంతేకాకుండా నందిగామ వస్తే ఈ నందిగామ మీరు చూస్తే నందిగామ కానీ జగ్గైపేట కానీ మొత్తం అంతా కృష్ణా తీరం, కానీ ఒక్క వాళ్ళకి కూడా మంచినీటి ఫెసిలిటీ లేదు. ముందు ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చేస్తే ప్రభుత్వం ఎట్లాగో విజయవాడ డెవలప్మెంట్ మీద చూస్తుంది. నా యొక్క ముఖ్య ఉద్దేశం బేసిక్ ఫెసిలిటీస్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎట్టగో వస్తున్నారు, ఆయన టూరిజం కింద డెవలప్ చేస్తారు కాబట్టి అందరికీ ఉపాధి వస్తుందని నేను అనుకుంటున్నాను. చిన్ని గారు, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్కి వెళ్దాము. ఈ ర్యాపిడ్ ఫైర్లో ఏంటంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఆర్ బి. కంపల్సరీ చెప్పాలి, అసలు ఎస్కేప్ కావడానికి లేదు దీంట్లో. ఎస్కేప్ అవ్వలేదు కదా ఇక్కడ, దీంట్లో కూడా ఎస్కేప్ అవ్వద్దండి. కేశినేని చిన్ని గారు, వీరిలో మీ పొలిటికల్ మెంటర్ ఎవరంటే, ఒకరు చంద్రబాబు, 2 లోకేష్. చంద్రబాబు. ఓకే, స్ట్రైట్గా చెప్పేశారు. రెండో క్వశ్చన్, ఎన్నికల తర్వాత మూటాముళ్ళు సర్దుకొని పోయేది ఎవరు? ఒకరు కేశినేని చిన్ని, 2 కేశినేని నాని. కేశినేని నాని, వైఎస్ జగన్. ఎందుకు? ఇద్దరు రాష్ట్రానికి ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, దారుణంగా ఓడిపోతున్నారు కాబట్టి. 3, విజయవాడ లోక్సభ పరిధిలో మీకు సవాలు విసురుతున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవి? మైలవరం, 2 తిరువూరు. ఎందుకు రీజన్ చెప్తారా? మేము ఇంకా దాన్ని బాగా ఇంప్రూవ్ చేయాలి. బాగుంది కానీ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలి మా కోరిక. అన్ని కాన్స్టిట్యున్సీలు 10,000 మెజార్టీ పైన వచ్చేటట్టు ఉంది, అది 4-5 వేలు వచ్చేటట్టు ఉంది, దాన్ని 10,000 తీసుకెళ్ళాలి మా కోరిక. ఓకే, 4వ క్వశ్చన్, వీటిలో ఎందులో డబ్బు అంటే ఈ 2 దానిలలో మీరు డబ్బులు ఎక్కువగా సంపాదించింది ఏంది? 1 రియల్ ఎస్టేట్, 2 పాలిటిక్స్. అసలు పాలిటిక్స్లో నేను ఎక్కడ ఉన్నాను డబ్బులు సంపాదించడానికి? ఒక్క విషయం చెప్తున్నాను, నా నియోజకవర్గం విజయవాడకి కార్యకర్తలకు అవసరమైన కార్యక్రమాలు చేస్తాను కానీ వ్యాపారం అనేది నేను చేయను. అసలు రాజకీయాల్లో నేను వేయలేదు, వ్యాపారంలో డబ్బులు అయితే సంపాదించాను. ఓకే, 5th క్వశ్చన్, ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎంపీ సీటు మీకు రాకపోతే మీరేం చేస్తారు? అధిష్టానానికి జై, లేదంటే రాజకీయాలకు నై? అధిష్టానానికి జై. అప్పుడు కూడా కోపం, ఇంత కోపం కూడా రాదు మీకు? 100% రాదండి. ఇంత తిరుగుతున్నారు, 2 years నుంచి కష్టపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడతాం, పార్టీ కోసం త్యాగాలకు సిద్ధం అవుతాం. నిజం చెప్పండి. 100%. నేను ఇదే చెప్తున్నా, నిజంగా రాకపోతే మళ్ళీ మీ దగ్గరికి ఇంటర్వ్యూ ఇస్తా. ఎలక్షన్ అయిపోయినాక వచ్చి ఇదే స్పోర్టివ్తో 4 రోజులు ఎలక్షన్ చుట్టూ తిరిగి గెలిపించుకుని వస్తా. నాకు టార్గెట్ అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి 5 ఎడిటర్స్. మరో షోలో మరో గెస్ట్తో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.